ముందుగా చామగడ్డల్ని కోడిగుడ్లను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ఉడికించుకొని ఇలా తొక్క తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పోపు గింజలు కూడా వేసేసుకొని అవి కొంచెం వేగాక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక 3 టమాటాలను ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ అంతా వేయించిన జీలకర్ర పౌడరు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చామగడ్డ ముక్కలు, కోడిగుడ్లు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జుని వేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.